తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. దర్శనం తర్వాత దేశంలోనే తొలిసారిగా టీటీడీ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు మంత్రి. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సిబి అండ్ ఎస్ఓ మురళీకృష్ణ ఐసీసీసీ పనితీరును మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఐసీసీసీ రియల్ టైంలో మంచి ఫలితాలిస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో సెంటర్ కీలక పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నూతన సంవత్సరంలో చేసుకోవటం మా మహాభాగ్యం. ప్రధానంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మిత్రులు జేపీ గారు, లక్ష్మీనారాయణ గారు, రవి అక్కిరెడ్డి గారు, అదేవిధంగా వారి మిత్రులందరూ కూడా కలుసుకొని దేవునికి సేవ చేయాలనే ఆలోచనతోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దాన్ని చూడటానికి దాంట్లో ఉపయోగిస్తూ ఉన్న టెక్నాలజీని తెలుసుకోవడానికి మేము రావటం జరిగింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకొని రియల్ టైం డేటా అనాలిటిక్స్ చేస్తూ ఒక పరంగా ట్రాఫిక్, ఇంకో పరంగా భక్తులకు సంబంధించి వారి సౌకర్యార్థం ఎక్కడ కూడా వారికి ప్రధానంగా ఇబ్బంది రాకూడదని ఒక ప్రక్కన పోలీస్ యంత్రాంగం, ఇంకో ప్రక్కన టీటీడీకి సంబంధించిన పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకుండా ఆ దేవుని దర్శనానికి మరి ఉపయోగపడే విధంగా ఈ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక మంచి ఆలోచన. బాగా కూడా ఏఐని ఉపయోగించుకొని చేస్తూ ఉన్నది చాలా దార్శనికత.